డీటెయిల్స్ చూస్తే బీజేపీ పార్టీకి రాజీనామా చేసినా తన మనస్సు అక్కడే ఉందంటున్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. బీజేపీ తన ఇల్లని తాను బయటకు వచ్చినా ఆ ఇంటి కోసం పనిచేస్తూనే ఉంటానని అంటున్నారు. అధ్యక్ష పదవికి తనను నామినేషన్ వేయకుండా అడ్డుకోవడంతోనే పార్టీకి రాజీనామా చేశానని చెబుతున్నారు. తనను పార్టీలోకి తీసుకున్నా తీసుకోకపోయినా పార్టీ కోసం పనిచేస్తానని అంటున్నారు. తాను వేరే పార్టీలోకి వెళ్ళనంటున్నా ఎమ్మెల్యే రాజాసింగ్ తాను ఎల్లప్పుడూ హిందూ ధర్మం కోసం పనిచేస్తానని అంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో తన సైన్యాన్ని తయారు చేసి బీజేపీకి గిఫ్ట్గా ఇస్తానంటున్న రాజాసింగ్తో ప్రైమ్ 9 ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ బీజేపీ అనగానే మొదటగా అందరికీ గుర్తుకొచ్చేది ఫైర్ బ్రాండ్గా పేరొందినటువంటి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రస్తుతం ఆయన పార్టీకి రాజీనామా చేసిన తర్వాత అధిష్టానం ఆ రాజీనామాని ఆమోదించిన తర్వాత ప్రస్తుతం ఆయన కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ప్రస్తుతం, ఎందుకంటే గత కొన్ని రోజులుగా మరొక్కసారి ఆయన బీజేపీలోకి అడుగు పెట్టబోతున్నారు అనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందన్న దానిపైన ఆయనతో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మీ మనసంతా కూడా అక్కడే ఉంది, ఎందుకంటే మీరు రిలీజ్ చేసిన వీడియో కూడా బ్యాక్ సైడ్ మొత్తం బీజేపీకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండే ఉంది. ఎందుకని మీరు ఓ పక్కన రాజీనామా చేసిన తర్వాత మీ మనసు కూడా ఎందుకు అక్కడ ఉండవలసిన అవసరం వచ్చింది? ఇప్పుడు కూడా బీజేపీ పువ్వు నా వెనుకనే ఉన్నది, అది ఎప్పుడు కూడా ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచే ఒక బీజేపీ ఫాలోవర్గా ఒక కార్యకర్తగా మేము పెరిగినాము. ప్రధానమంత్రి మోదీ గారు, అమిత్ షా గారు, యోగి గారు ఇవాళ మనం పని చూస్తున్నాము. వాళ్ళు చేసిన మంచి పనుల గురించి వేరే వేరే స్టేట్లో పోయి తెలంగాణలో కూడా ప్రచారం కూడా చేస్తున్నాము. అట్లాంటి ఒక హిందూగా యాజ్ ఎ హిందూగా ఆ పని అయితే మేము చేస్తున్నాము. ఇప్పుడు రిజైన్ పార్టీకి ఎందుకు ఇచ్చినారంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వ్యక్తిగతంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంది. మనం ఇచ్చిన సజెషన్ పక్కా పెట్టేసేయాలి, మన కాన్స్టిట్యున్సీలో ఇబ్బంది పెట్టాలి, మన జిల్లాకి ఇబ్బంది పెట్టాలి, అన్ని విధాలుగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంది. తెలంగాణ బీజేపీ గవర్నమెంట్ రావాలని నాలాంటి చాలామంది కార్యకర్తలు, బీజేపీ సీనియర్లు, చాలామంది బయట నుంచి బీజేపీలో చేరిన వాళ్ళు అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఉన్నది ఆ లక్ష్యం. కానీ ఎక్కడెక్కడ కూడా బీజేపీకి కొంతమంది వల్ల నష్టం జరిగింది కదా, దాని గురించి కూడా ఎవరు కూడా ఫోకస్ ఎక్కువ చేయరు. మేము మాట్లాడడానికి ప్రయత్నం చేసినాం, కానీ మా మాట వినలేదు. 3-4 డేస్ ముందే కొన్ని మంచి పేర్లు వచ్చినాయి. ఏదో ఇక ఎంపీలో ప్రెసిడెంట్ చేస్తారా, లేక ఏదో ఇక ఎమ్మెల్యే నుంచి బీజేపీకి అధ్యక్ష చేస్తారా అని మంచి పేర్లు వచ్చినాయి. లాస్ట్కి రామచంద్రన్న గారికి ప్రెసిడెంట్ చేసినారు. అప్పుడు కొన్ని ఇష్యూస్ జరిగింది. మేము ఇచ్చిన సజెషన్ కూడా పక్కా పెట్టేసినారు. మేము తీసుకొని వచ్చిన 12 మందిని కూడా 8 మెంబర్స్ని పంపించేసినారు. కొన్ని అవమానంలాగా జరిగింది. మరి వాళ్ళేమో మేము ఎటువంటి నామినేషన్ వేస్తామంటే ఎటువంటి అడ్డుకోలేదు, నామినేషన్ వేయడానికి కూడా మేము ఒప్పుకున్నామని చెప్పి పార్టీ చెప్తుంది. మీరు కావాలని ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పి పార్టీలో కొంతమంది నేతలు చెప్తున్నారు. ఇప్పుడు ఆ విషయంలో మనం మాట్లాడితే ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక వార్లాగా స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏం జరిగింది వాళ్ళ మనసుకి తెలుసు, అప్పుడు ఏం జరిగింది అది మాకు తెలుసు, జరిగిపోయింది. కనీసం ఇప్పుడైనా బీజేపీ బాగుపడాలి అట్లాంటి ఆలోచన మా పెద్దోళ్ళు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, రాజాసింగ్ వల్ల మీకు ఇబ్బంది ఇప్పటివరకు ఉండే కదా, ఇప్పుడు రాజాసింగ్ బయటికి వచ్చింది కదా, ఇప్పుడు ఒక మంచి పని చేయండి. ఇప్పుడు మా రామచంద్రరావు గారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. మా ఎంపీస్కి, మా ఎమ్మెల్యేస్కి ఇవాళ ఎవ్వరు కూడా అందుబాటులో లేదు, అందరు కూడా బాధలో ఉన్నారు. వాళ్ళతో పోయి కలవండి, లేకపోతే వాళ్ళకి పిలవండి. చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి, వాళ్ళకైనా కాపాడుకోండి. ఓకే, రాజాసింగ్తో ఇబ్బంది ఉండి ఆయన బయటికి వచ్చేసిండు. నాకు పార్టీ నుంచి ఇబ్బంది లేదు, ఏ వ్యక్తితో నాకు ఇబ్బంది లేదు. నా పని నేను చేసుకుంటూనే ఉంటా. నా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ టార్గెట్, నా హిందూజంని కాపాడుకోవాలి, అదే ఒక టార్గెట్ పెట్టుకొని మేము పని చేస్తున్నాం. కనీసం అదైనా వాళ్ళు మంచి పని చేసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా రామచంద్రరావుకి అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత రాజకీయ వర్గాల్లో ఒకటే చర్చ, డమ్మీని కావాలనే తీసుకొచ్చారు, వెనక నుండి ఒక 2-3 నేతలు వెనక నుండి చక్రం తిప్పుతున్నారు అనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున జరిగింది. దీన్ని ఏమైంది? ఇప్పుడు ఆ విషయంలో కూడా నేను మాట్లాడిన రామచంద్రరావు గారు డమ్మీ ఆ వర్డింగ్ కూడా నేను తీసుకోలేను. ఎందుకంటే రామచంద్రరావు గారు ఒక మంచి డైనమిక్, ఒక అడ్వకేట్, మంచి రైటరు. ఆయన ఒక మంచి ఫైటర్ అవుతారు ఇప్పుడు అని అది చూడాలి. ఫైటర్ కానిస్తారా?
అదే కదా చూడాలి. ఇప్పుడు గతంలో రామచంద్రరావు గారు సిటీ ప్రెసిడెంట్ ఉండే, అప్పుడు కూడా ఆయన పైన చాలా ఒత్తిడి తీసుకొని వచ్చినారు కొంతమంది నాయకులు. ఇప్పుడు కూడా అదే ఒత్తిడితోని రామచంద్రరావు గారితో పని తీసుకుంటారా లేదా అది చూడాలి. కానీ రామచంద్రరావు గారు గతంలో వేరే విధంగా ఉండే, కానీ ఇప్పుడు కొద్దిగా ఆయన ఇష్టాలు కానీ అది చూస్తే కొద్దిగా స్పీడ్ ఆయనలో పెరిగింది. కొద్ది స్పీడ్గా రామచంద్రరావు గారు ముందుకు వెళ్తారని నమ్మకం అయితే ఇప్పుడు జనాల్లో వస్తుంది కొద్ది. మీరేమో ఆయన రైటర్ అంటున్నారు, మీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు రామచంద్రరావు అంటే ఒక మిసైల్ అని చెప్తున్నారు. అదే మిసైలా ఏందా, ఇప్పుడు బై ఎలక్షన్ ఉన్నది, దాంట్లో కూడా బీజేపీకి లాభం దొరకాలి అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్ ఉన్నది, దాంట్లో కూడా బీజేపీకి లాభం దొరకాలని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుంది, దాంట్లో మిసైలే కావాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన ఎవరికైనా ఒత్తిడికి రాకపోతే ఆయన మిసైలే, లేకపోతే కష్టం. ముఖ్యంగా మీరు రాజీనామా చేసిన తర్వాత బీజేపీ శ్రేణుల్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎవరు కూడా మీ రాజీనామాని వెంటనే జాతీయ నాయకత్వం ఆమోదించదు, దాన్ని పెండింగ్లో పెడుతుంది అనేటటువంటి చర్చ జరిగింది. కానీ మీ రాజీనామాని వెంటనే ఆమోదించడం జరిగింది. దీని వెనుక ఏమన్నా శక్తులు కావాలనే వెంటనే ఆమోదించేలా చేసే అనుకోవాలా? ఒక శక్తి నా వెనుక ఉంటుంది కదా, ఎప్పుడైనా 2014 నుంచి ఆ శక్తి నా వెనుకనే ఉంది. రాజాసింగ్ ఏం చేస్తుండ్రు, రాజాసింగ్ అది చేస్తుండ్రు, రాజాసింగ్ని ఆపాలి అని ఒక శక్తి అయితే ఉన్నది. అదే శక్తి కేంద్రంకి వెళ్ళి కొన్ని ఫేక్ వీడియోస్ చూపెట్టి, కొన్ని యూట్యూబ్లో కొన్ని ఛానల్లో నడిచిన వార్తలుని పెన్ డ్రైవ్లో వేసి కేంద్రంకి పోయి చెప్పి నా రాజీనామాని వాళ్ళు యాక్సెప్ట్ చేయించినారు. నో ప్రాబ్లం, నేను కూడా లేఖ రాసినా కదా, ఇవాళ లేకపోతే రేపు కేంద్రం నుంచి ఆదేశం వస్తుంది, మా కేంద్ర నాయకులతో ఆదేశం వస్తుంది. కలిసిన తర్వాత నిజమేంది చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. సార్, అసలు మీరు రాజీనామా చేసిన తర్వాత రాష్ట్ర నాయకత్వంలోని పెద్దలు కానీ జాతీయ నాయకత్వంలో పెద్దలు కానీ ఎవరన్నా సంప్రదించే ప్రయత్నం చేశారా, లేకుంటే మీరు సంప్రదించే ప్రయత్నం చేశారా? మా జాతీయ నాయకులు అందరు కూడా నాకు ఎవరెవరు నాకు ఫేవర్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, స్టేట్లో ఉన్నారు, నేషనల్లో ఉన్నారు, అందరు కూడా ఫోన్ చేసి మాట్లాడినారు. ఓకే, ఆవేశంలో అది జరిగిపోయింది. నెక్స్ట్ ఢిల్లీ మీరు వస్తారు కదా, అప్పుడు మీ ప్రాబ్లం ఏంది చెప్పండి, మనం పెద్దోళ్ళ ముందు ఈ అన్ని విషయం పెడదాం, పెద్దోళ్ళు ఏం డిసైడ్ చేస్తారు అప్పుడు చూద్దామని అందరు కూడా ఫోన్ చేసి మాట్లాడినారు. ఇప్పుడు ఒకవేళ తొందరగా మీ రాజీనామాని పక్కన పెట్టి మళ్ళీ మీ పార్టీలోకి తీసుకోకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? 2 ప్రోగ్రాము కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్, ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఒక హిందూ సైన్యం తయారు చేయాలి. 2 కార్యక్రమం అయితే మేము పెట్టుకున్నాం. మీరు పార్టీ నుంచి వచ్చిన తర్వాత ఒకటి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి మహారాష్ట్ర ఎన్నికల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు, శివసేన దాంతో ఎంట్రీ కాబోతున్నారని చర్చ జరిగింది. ఇక్కడ తెలంగాణలో టీడీపీతో వెళ్ళబోతున్నారా, లేదంటే బీఆర్ఎస్ లేకుంటే సొంతంగా పార్టీ పెట్టబోతున్నారు అనేటటువంటి అనేక రకాలుగా చర్చ జరిగింది. వీటి వైపు అసలు మనసు ఎప్పుడన్నా వెళ్ళిందా మీకు, వేరే పార్టీలో చేరదాము లేదంటే కొత్త పార్టీని తీసుకొద్దామన్న? వేరే పార్టీలో చేరాలనుకుంటే 2018 తర్వాత నేను సస్పెండ్ అయినా, అప్పుడే చేరిపోయేది. 14 నెలల పార్టీ నుంచి బయటికి ఉన్న సమయంలో కూడా మేము వేరే పార్టీ వైపు కూడా చూడలే. ఇప్పుడేం పోతామండి, ఆల్రెడీ శివసేన బీజేపీతో అలయన్స్, టీడీపీ బీజేపీతో అలయన్స్, పవన్ కళ్యాణ్ గారు పార్టీ కూడా బీజేపీతో అలయన్స్ ఉన్న పార్టీలో వెళ్ళలేం కదా. మాకు ఏ పార్టీ కూడా నచ్చదు, బీజేపీ పార్టీ ఒకటే ఉన్నది మాకు. మేము ఫ్రీడమ్గా హిందుత్వ గురించి మాట్లాడవచ్చు, ఫ్రీడమ్గా హిందుత్వ గురించి పని చేయొచ్చు, ఒకటే ఒక పార్టీ. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది జస్ట్ అది చూడాలి. రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సంబంధించి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇటువంటి సమయంలో ఒక డమ్మీ ప్రెసిడెంట్ని తీసుకురావడంతో మరొక్కసారి కాంగ్రెస్కి పువ్వుల్లో పెట్టి అధికారాన్ని ఇవ్వబోతున్నారన్న చర్చ జరుగుతుంది. దీన్ని ఏ విధంగా? ఇప్పుడు ఆ చర్చ గురించి మాట్లాడితే మళ్ళీ అది తప్పు మెసేజ్ పోతుంది. ఇప్పుడు రకరకాలు వార్తలు నడుస్తున్నాయి, బీఆర్ఎస్కి లాభం గురించి ప్రెసిడెంట్ వేసినారు అట్లాంటి కూడా వార్తలు నడిచినాయి, కాంగ్రెస్కి లాభం గురించి ఎట్లాంటి ప్రెసిడెంట్ వేసినారు వార్తలు నడిచినాయి. ఇప్పుడు అందుకోసం అన్నా కదా ఈ బై ఎలక్షన్ వచ్చింది రామచంద్రరావు గారు ముందు, అది ఎట్లయినా ఆయన గెలవాలి. ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్ వస్తుంది, అది కూడా ఆయన ఎట్లా ఎన్ని గెలుస్తారు అది చూడాలి. దాంట్లోనే
అసలు చెప్పేవాళ్ళు అంటే బీఆర్ఎస్కి లాభమా కాంగ్రెస్కి లాభమా చెప్పేవాళ్ళకి అక్కడనే సమాధానం దొరికిపోతుంది. సార్ ఫైనల్గా మిమ్మల్ని పార్టీ సస్పెండ్ చేసిన ఎన్నికలకు ముందు కూడా మిమ్మల్ని పార్టీలో తీసుకొని మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి, ఇప్పుడు కూడా అదే సేమ్ రిపీట్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు బీజేపీ పార్టీ నా ఇల్లు అండి. ఒక ఇంట్లో చాలామంది ఫ్యామిలీస్ ఉంటారు. ఒక వ్యక్తి కొట్లాడి బయటకి పోతే మళ్ళీ ఆయన ఇంటికి రారు అని ఎవరు కూడా అనుకోరు. ఎప్పుడు కూడా ఆ వ్యక్తి ఎంతైనా దూరం ఉంటే మళ్ళీ ఇంటికే రావాలి. అట్లాంటి నా పరిస్థితి. మీరు బయట ఉన్నదా పార్టీ కోసమే కష్టపడతారు? 100% పార్టీ గురించి కష్టపడతాం. ఒక మంచి హిందూ సైన్యం ప్రతి ఒక్క నియోజకవర్గంలో తయారు చేసి బీజేపీకి ఒక గిఫ్ట్ లాగా ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి బీజేపీ పార్టీ నా ఇల్లు, నేను బయటకు వచ్చినప్పటికీ నా ఇంటి కోసం నేను కష్టపడతాను, రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గం నుంచి ఒక సైన్యాన్ని తయారు చేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే విధంగా మేము కృషి చేస్తామంటూ కూడా ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్.